ఆయన ఐడియాలజీకు మన అంటే మీ నాన్నగారు వైపు నుంచి నేను ఆలోచించట్లేదు. అంటే మీ నాన్నగారు రాజకీయాలని, అధికారాన్ని, ఒక సీనియర్ నాయకుడు అయ్యి ఉండి ఈరోజు ఒకసారి పోటీ చేసిన వాళ్ళే రెండోసారి సీనియర్ నాయకుడిగా తిరుగుతున్నారు. అలాంటిది ఎన్నో సంవత్సరాలు ఒక పెద్ద నాయకుడిని నమ్ముకొని ఉన్న వ్యక్తి అంత ఎక్స్పీరియన్స్ ఉండి, పలుకుబడి ఉండి, అవన్నీ ఎందుకు వదులుకుంటాడు? ఒక వ్యక్తి పోయాడని వదులుకోడు. కానీ ఈయన వదులుకున్నారంటే ఈయన ఎత్తుక్కుంటూ రావాలి కదా మిగతా వాళ్ళు. వచ్చారండి వైసీపీ వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి నాన్నగారు అడిగారండి, చాలా సార్లు అడిగారు, జాయిన్ అమ్మన్నారు. కానండి ఇంకా నేను రిటైర్ అయిపోతాను, రాజశేఖర రెడ్డి గారితోనే నా రాజకీయ జీవితం అక్కడితో అయిపోయింది, ఇంకా మా కుర్రోడు బయలుదేరాడు. ప్రేమ ఉంది, చాలా ప్రేమ ఉండేది. రాజశేఖర రెడ్డి గారు అంటే మా నాన్నగారు చాలా ఇష్టం. మీకు ఎవరంటే ఇష్టం బాగా? మరి పొలిటికల్ గా నాకు రాజశేఖర రెడ్డి గారు అండి. నాకు పొలిటికల్ లీడర్స్ కన్నా నాకు ఫ్రీడమ్ ఫైటర్స్ బాగా ఇష్టం అండి. భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు అండి. వీళ్ళని బాగా వాళ్ళ బుక్స్ చదువుతానండి, వాళ్ళ గురించి తెలుసుకుంటాను, వాళ్ళు ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ లో ఎలా పైకి వచ్చారు ఏంటి అన్నది.